వెల్కమ్ టు 1TV న్యూస్. విజయనగరం పట్టణంలో అండర్ ఫీట్ రింగ్ రోడ్డు ఒక పార్కులో హోలీ పండుగను నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పృథ్వీ మాట్లాడుతూ ఉదయం నుంచి యువత పిల్లలు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వివిధ కాలనీలు వీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి సామూహికంగా వేడుకలు జరుపుకున్నారు. హోలీ సందర్భంగా పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు డీజే కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో యువత భారీగా పాల్గొన్నారు. ప్రతి ఏటా చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా హోలీ వేడుకల్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే నేటి యువత ఎవరైతే పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నారో అవి పాటించకుండా మన యొక్క హిందూ సనాతన సాంప్రదాయాలు మన పండగలు వాటి యొక్క విశిష్టత తెలుసుకోవాలి. హోలికా దహనం అంటే ఏంటి, భక్త ప్రహ్లాద చరిత్ర, ఈ రకమైనటువంటి పండగలకి ముఖ్య కారణం ఏంటి, దాని నుంచి ఈ సంస్కృతి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది తెలియజేయడానికి ఈ యొక్క హోలీ ఈవెంట్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా క్లీమ్కారీ మార్కెటింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో హోలీ ఈవెంట్ అనేది నిర్వహిస్తాం. రాష్ట్రంలో అంగన్వాడీలు శాంతియుతంగా వారి సమస్యల పరిష్కారం చేయాలని విజయవాడలో ఆందోళన చేస్తే మార్చి 2న అర్ధరాత్రి దాటాక కూటమి ప్రభుత్వం పోలీసులతో నిరసన శిబిరంపై దాడి చేయించడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తుందని, ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ అనంతరం రాస్తారోకో నిర్వహించారు. తోటపాలెం ఎల్బీజీ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ మయూరి జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని అక్కడ రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె ప్రభావతి, ఎస్ అనసూయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ మాట్లాడుతూ అధికారం కోసం 42 రోజుల అంగన్వాడీల సమ్మె సందర్భంగా అప్పటి తెలుగుదేశం నాయకులు అంగన్వాడీల దీక్షా శిబిరాలలో పాల్గొని అధికారం ఇవ్వండి, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారం వచ్చాక కూటమి ప్రభుత్వానికి అనేక దఫాలు అంగన్వాడీ యూనియన్ మరియు సిఐటియు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు పరిష్కారం చేయడానికి సిద్ధపడలేదని తెలిపారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, బెనిఫిట్స్ అమలు చేయాలని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు ఇవ్వాలని, మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గడువు పెట్టకుండా పరిష్కారం చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. అరెస్టుల వల్ల ఉపయోగం లేదని, ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్బంధాన్ని వేడనాడాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు, కార్యకర్తలు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు 42 రోజుల పాటు అంగన్వాడీలు ఈ రాష్ట్రంలో నిలవలిక సమ్మె చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొండోలు ఇచ్చిన మాట మీద నిలబడ్డు నేను అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మా టెంటలన్నింటికీ తిరిగారు, హామీలు వర్షం కుప్పించారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నది. ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయలేదు. పదే అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రిప్రజెంటేషన్లు ఇచ్చాం. చివరికి ఈ నెల ఫిబ్రవరి 23, 24 తేదీల్లో రాష్ట్రంలో ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేశాం. 25, 26, 27 తేదీల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరాహార దీక్ష చేశాం. 2వ తేదీన నిన్నను విజయవాడలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన ప్లేసులో ధర్నా చేసుకుంటే రాత్రి 1 గంటకి అధికారులు చర్చలకు వచ్చారు. 4 గంటలకు పోలీసులు అరెస్టులకు వచ్చారు. ఇదేం దుర్మార్గం అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒకటే చెప్పారు, నేను మారాను, నేను మారిన బాబుని, నన్ను నమ్మండి, మీ సమస్యలు నేనే పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు పరిష్కారం అంటే ఇదేనా అని అడుగుతున్నాం. ఇంకొక 5 రోజుల్లో ఈ దేశంలో, ప్రపంచంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగబోతుంది. మహిళల్ని ఉద్ధరించడం కోసం మేము పుట్టాము అని చెప్పి పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మరి ఈ రాష్ట్రంలో అంగన్వాడీలందరూ మహిళలు కాదా అని అడుగుతున్నాం. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో అని అడుగుతున్నాం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సమస్యల పరిష్కారం చేయాలా, అరెస్టు చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలా, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. జరిగే పరిణామాలకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామివారి 3వ వార్షికోత్సవం సందర్భంగా చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల లోపే నాగశేషుని సేవ ముగించారు. ప్రధాన అర్చకుడు కోవండూరి రంగాచార్యులు మాట్లాడుతూ ఈ దేవస్థానంలో శ్రీ రంగనాథ స్వామి వారివి బ్రహ్మోత్సవాలు రాత్రి వేళ జరిగేవి. కానీ ఈ చంద్రగ్రహణం కారణంగా ఉదయం జరిపించాల్సిన అవసరం ఉంది కనుక నా అనుభవంలో 63 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, దేవాలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొన్నారు. వారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు శ్రీ రంగనాథ స్వామి వారు శేష అలంకారంతో శేషవాహనంపై పురవాడ వీధుల గుండగా పయనిస్తున్నారు. శేషవాహనం యొక్క విశేషం ఏమిటంటే సంసారమును సాగరమును దాటుటకు శ్రీమన్నారాయణుడే ఆపద్జన రక్షకుడు, ఆపద్బాంధవుడు, శరణాగత వత్సరుని చెప్పుటయే ప్రతీక. స్వామివారు నిరంతరం పాము యొక్క శిరస్సుపైనే నిద్రిస్తుంటాడు. పాము బుస కొట్టడం తన ప్రథమ లక్షణం. సంసారమును బుసల ద్వారా రక్షించువాడు నారాయణుడు కాబట్టి అతనుడకు అనంత నారాయణుడిని నామము. సంసార క్షీరమును స్వామివారి యొక్క శేషతల్పం పైన క్షీరం ఉంటుంది. క్షీరం తెలుపుకు సంసారమును చిక్కులలో ఎంత ముడిపడినా సరే శాంతం అను లక్ష్మిని వద్ద పెట్టుకుని ఉండగా సంసార సాగరమును దాటుటకు సులభమైన మార్గము. అలాంటి మార్గములను దాటుటకు శ్రీ రంగనాథ స్వామి వారు శేషం పైన శ్రీదేవి భూదేవితో ఇడుమూర్చి కృష్ణావతారంలో కాళీయమర్జునుడిగా స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. అలాంటి మూర్తిని సర్వదా మన నేత్రారవిందులకు ఆనందింపజేసే మూర్తిని కనులారా వీక్షించి మనసారా ధ్యానించి స్వామిని మనసారా ప్రార్థించండి. లక్ష్మీరమణ గోవింద. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలంలో మంగళవారం రథోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 2 రోజుల పాటు భక్తుల కోసం వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సొసైటీ చైర్మన్ దస్తగిరి, ఆర్ఎంపీడబ్ల్యూ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో అతి కొద్ది సంవత్సరాలుగా భక్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు 500 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయకాంత్ రెడ్డి, కోశాధికారి తిరుపాల్ యాదవ్, వైద్య సంక్షేమ సంఘం సభ్యులు ఎస్బి వీరేష్, ఈశ్వరయ్య, మౌలాలి, నాగేశ్వరరావు, డాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం వారికి ఆళ్లగడ్డ తాలూకా మండలము బ్రహ్మోత్సవ సందర్భంగా గోపురంలో ఉచిత మేఘా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భక్తులు వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటూ కూర్చున్నారు. ఇంట్లో గ్రామీణ సంరక్షణ సంఘం అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ నంద్యాల జిల్లా చైర్మన్ పల్లాక శ్రీరి ఆధ్వర్యంలో జరుగుతున్నది. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట రైతుల పొలాలలో మంటలు మండుతున్నాయి. జకినాలపల్లి సబ్స్టేషన్ పరిధిలోని 11 kV విద్యుత్ లైన్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. విద్యుత్ లైన్ ఆపివేయాలని ఫోన్ చేసినా విద్యుత్ సిబ్బంది స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దగ్గరికి వెళ్లాలంటే విద్యుత్ ప్రసరణ ఉండడంతో మంటలు ఆర్పడానికి ఇబ్బంది పడ్డామని రైతులు చెబుతున్నారు. తీవ్రమైన ఎండ, గాలి ఉండడంతో మంటలు త్వరగా వ్యాపిస్తున్నాయి. పొలాలలో దున్నడానికి పీకేసి పడేసిన ఎండిపోయిన చెట్లు, కంప, ఎండుగడ్డి ఉండడంతో మంటలు వ్యాపిస్తున్నాయి. ఎట్టకేలకు రైతులు చాకచక్యంతో మంటలు ఆర్పేయడంతో ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదు. నిర్లక్ష్యం వహిస్తున్న విద్యుత్ సిబ్బందిపై రైతులు ఆగ్రహిస్తున్నారు. మంటలట్లా ఇదే పరిస్థితి ఉంది. ఆయన బయట అయిపోయి మంటలు పసులుగా స్టార్ట్ వచ్చి విధంతో మంటలు మారుతున్నారు. మంటలు పెట్టమంటుంది. టైం పని చేయమను. హలో, లైన్ పని చేయమను. బయట అయిపోయింది. ఒక్క నిమిషం కాదు.
చేయి తప్పని చేయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో చంద్రగ్రహణం కారణంగా దేవాలయాలన్నీ ఉదయం అభిషేకం అనంతరం మూసి ఉంచారు. ఊరుకొండ మండలం ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతి మంగళ శనివారాల్లో రద్దీగా ఉండే స్వామివారి దేవాలయ ప్రాంగణం భక్తులు లేక బోసిపోయింది. ప్రతి మంగళవారం పబ్బతి ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకునేవారు. వ్రతాలు చేసే భక్తులతో కిటకిటలాడే దేవాలయ ప్రాంగణం ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి తలుపులకు తాళాలు వేసి మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా దాదాపుగా ప్రధాన గుడులలో నిత్యం జరిగే పూజలు చేయకుండా దేవాలయాలన్నీ తెల్లవారుజాము నుండి తాళాలు వేసి నిత్య పూజలు ఆపేశామని, తిరిగి రేపు ఉదయం తెల్లవారుజామున తాళాలు తీసి శుద్ధి చేసి అభిషేకాలు కుంకుమార్చనతో నిత్య పూజలు నిర్వహిస్తామని ఊరుకొండపేట పూజారి చెబుతున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఊరుకొండపేట. చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు దేవాలయం మూసివేయబడింది. తెల్లవారుజామున 7 గంటలకు స్వామివారికి అభిషేకం చేసి దేవస్థానం మూసివేయబడింది. అదేవిధంగా రేపు అనగా 4వ తేదీ 3వ నెల 2026 నాడు తిరిగి తెల్లవారుజామున 7 గంటలకు దేవాలయం తెరిచి స్వామివారికి సంప్రోక్షణ, అభిషేకాలు, నిత్య కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. విజయవాడలో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీలపైన పోలీస్ నిర్బంధాలను ఖండిస్తూ మంగళవారం నాతవరంలో సిఐటియు ఆధ్వర్యంలో మండల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కె ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనాలు 26,000 పెంచాలని, అప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రభుత్వ వెబ్సైట్లో అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులని నమోదు చేయడాన్ని తొలగించాలని తదితర డిమాండ్లతో అనేక వినతులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ టెంట్లకు వచ్చి మాట్లాడిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి నేటికి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకోకుండా నేడు విజయవాడలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపైన పోలీసు నిర్బంధాన్ని విధించడం సరికాదన్నారు. పోలీసులు అర్ధరాత్రి ధర్నా ప్రాంతంలో కరెంటు కట్ చేసి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్ ఏమైనా ఉంటే పగలే చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. మహిళల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో అలాంటప్పుడు మా గౌరవాన్ని పాడు చేసి మాకు ఈవేళ ఎంతో సిగ్గుసేటుగా ఉంది గ్రామాల్లో తిరగడానికి. ఏం పాపం చేసామని చెప్పేసి మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం ఇవన్నీ చాలా తప్పుడు పని. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, సత్తా చూపించుకోవాలి. అంతే తప్ప మీ సత్తా మహిళల పట్ల కాదు. మీ దమ్ముంటే, ధైర్యం ఉంటే ధైర్యంగా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయండి. సాటుమాటుగా గేట్ల చుట్టూ కాపలాలు పెట్టడం, చీకటి భోగాతాలు కట్టడం, చీకట్లో మహిళలు అరెస్ట్ చేయడం ఇది చేతగాని ప్రభుత్వాలు చేసే పని. చేతనైన ప్రభుత్వం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గత మీరు ఏమైతే హామీలు ఇచ్చారో 42 రోజుల సమ్మెలో మా టెంట్ల దగ్గరికి వచ్చి మేము పిలవలే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని మేము జీతం అడిగాం. మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి మేము టెంట్లు వేసి కూర్చున్నాం. 42 రోజులు సమ్మె చేసాం. మరి ఆ సమ్మెలోకి మిమ్మల్ని ఎవరు పిలిచారని మా సమ్మెల్లోకి వచ్చి మీ జీతం పెంచుతాం, మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈవేళ మాట తప్పిన వాళ్ళు మీరు. మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి. మరి జగన్మోహన్ రెడ్డిని తిట్టారు కదా, ఏ భాషల్లో తిట్టారు. ఇప్పుడు మిమ్మల్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఉగాది సందర్భంగా ఏర్పాటు చేయడానికి నూతన భవనాన్ని కట్టి సిద్ధంగా ఉంచారు. అయితే పూర్తయిన అన్నా క్యాంటీన్ భవనంలో దాతలు ముందుకు వచ్చి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం విశేషం. దరిమిల అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు ఒక దాత చొప్పున అన్నా క్యాంటీన్లో జరిగే ఖర్చును విరాళంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉండిలో అన్నా క్యాంటీన్ పార్కు వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తిక నాగరాజు ప్రారంభించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేసిన దాత ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్ ఉండి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు యాడవల్లి వెంకటేశ్వరరావును సత్కరించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ అన్నదానం ఏర్పాటు చేయడం శుభపరిణామని, ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదేశానుసారం దాతలు ముందుకొచ్చి సుమారు 35 రోజుల నుంచి ఏర్పాటు చేస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా అనేక మంది దాతలు ముందుకు రావాలని జుత్తిక నాగరాజు కోరారు. 100 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉండి మండలంలో ఉన్న మరి ఏదైతే కొన్ని ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ కార్మికులకు కానీ అలాగే ఇక్కడ ఉన్న ఆశ్రమం ఉన్న ఇబ్బంది పడే వారికి అందరూ కూడా 400 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నడుపుతున్నారు. అలాగే ఈ యొక్క మండల పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు.
అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమేరకు నాగరాజు గారు కానివ్వండి, అలాగే మా మండల అధ్యక్షులు యాడవల్లి వెంకటేశ్వరరావు గారు, కరిమేరకు శ్రీనివాస్ గారు, వాళ్ళ కాగిత బుజ్జి గారు, అలాగే ఉండి మండల టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు, హరి గారు, అలాగే మన అప్పారావు గారు ప్రతిరోజు కూడా మరి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు దాతలు ఎవరైనప్పుడు కూడా కూటమి నాయకులు ప్రతిరోజు కూడా అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించి ఇక్కడ ఉన్న అన్న ప్రసాదానికి వచ్చిన దాతలు ఎవరికి కూడా ఇబ్బంది లేకోకుండా ఇక్కడ అన్ని కార్యక్రమాలు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడుపుతున్నామంటే మరి దీనికి మన ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు పూర్తి సహాయ సహకారాలు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు కార్యకర్తలకి, నాయకులకి, కూటమి నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ రోజు అన్న ప్రసాదానికి దాత అయిన మరి ఉండి మండల జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ మరి యాడవల్లి వెంకటేశ్వరరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు మా వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఏటీఎంలో 500 రూపాయలకు సంబంధించి రంగుపడిన కాగితాలు వచ్చాయని, ఈ నగదును ఎవరూ తీసుకోవడం లేదని ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన వరహాలరావు వాపోయారు. జిల్లా పరిషత్ అతిథి గృహంలో వరహాలరావు విలేకరులతో మాట్లాడుతూ అత్యవసరంగా హాస్పిటల్లో బిల్లు కట్టడానికి డబ్బు అవసరమై ప్రధాన కేంద్రమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఏటీఎంలో 9,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నారని, అయితే ఈ నగదు వివిధ రకాల రంగులతో మమైకమై ఉండటం వల్ల సంబంధిత వ్యక్తులు ఎవరూ ఈ నగదును తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమై విత్డ్రా చేసినప్పటికీ అవసరానికి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హోలీ పండుగ సందర్భంగా ఎస్బీఐ బ్యాంకుకు సెలవు అవడం వల్ల సిబ్బంది ఎవరూ లేరని అంటున్నారు. మాది తంగిలమూడి అండి. ఇక్కడ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఏటీఎంలో మనీ విత్డ్రా కోసం వచ్చానండి. మనీ విత్డ్రా చేశానండి 9,000లో ఈ నోట్లు బ్లడ్ అయిపోయినాయి, ఇంక్ అయిపోయినాయి, పెయింట్ అయిపోయిన నోట్లు ఏటీఎంలోంచి వచ్చినాయండి. ఈ నాకు అర్జెంట్ అమౌంట్ ఈ 9,000 మళ్ళీ డిపాజిట్ చేసామంటే ఒక ఆయన డిపాజిట్ చేస్తే ఇందులోంచి కొంత అమౌంట్ డిపాజిట్ అయిపోయినండి. 5,500 రూపాయలు మిగిలిపోయినాయండి. ఇందులో ఈ అమౌంట్ నాకు అర్జెంట్ అండి. ఈ నోట్లు పెట్టింది బ్యాంకు వారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది దీని గురించి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలా కదండి, బ్యాంక్ వాళ్ళకి ఎవరు లేరు సార్. బ్యాంక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాక ఎవరు లేరు. బ్యాంక్ సెలవు అండి. వాళ్ళ నేను నిన్న చేసుకుంటానండి. విత్డ్రా చేశానండి అమౌంట్. ఈ 9,000 రూపాయలు ఈ పెయింట్ అయిపోయినాయి, ఇంక్ అయిపోయినాయి, బ్లడ్ అయిపోయిన నోట్లు వచ్చినాయండి. ఇందులోంచి 9,000లోంచి 3,500 మళ్ళీ డిపాజిట్ చేస్తే 3,500 డిపాజిట్ అయిపోయినండి. ఇంకా 5,500 మిగిలిపోయినాయి. నాకు ఇప్పుడు ఈ అమౌంట్ నేను అర్జెంటుగా హాస్పిటల్లో కట్టాల్సి ఉంది. ఇది బ్యాంకు ఇక్కడ ఎస్బీఐ మన మెయిన్ బ్రాంచ్ ఏటీఎంలో తీశానండి. నాకు అర్జెంట్ అమౌంట్ అని. ఇది బ్యాంకు నాకు ప్రాబ్లం ఉండటం వల్ల ఈ అమౌంట్ ఇలా నేను చూపిస్తున్నానండి. ఇది అది ఇప్పుడు అమౌంట్ ఏటీఎంలో వేస్తే వెళ్తలేదా? ఏటీఎంలో వేస్తే వెళ్తలేదండి. 3 సార్లు వేసానండి. ఏటీఎంలో వేస్తే వెళ్తలేదు ఈ అమౌంట్. మీకేం కావాలండి? ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.